సో అది చూసారా మీరు? వా ఏంటి బ్రో చెన్నై టు లే, యా ఇందాక అదే అడిగా, ఏంటి బ్రో చెన్నై టు లే పెట్టేశారు, ఈ బండి వేసుకొని అంత దూరం వెళ్ళిపోయారా అని నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ చెన్నై నుంచి లేలో దాకా ఒక కస్టమర్ జస్ట్ మామూలుగా బండి కొనుక్కొని ఐ వాస్ వాంటెడ్ టు గో ఆన్ ఏ లాంగ్ ట్రిప్, ఓకే అయితే పెట్రోల్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ మనాలిలోనే సబ్-జీరో టెంపరేచర్స్ లైక్ -8 degrees -9 degrees ఉన్నప్పుడు మాకు బ్యాటరీ కోసం ఇలా వెరీ లో టెంపరేచర్స్లో బ్యాటరీ ఉందని చెప్పి మాకు నోటిఫికేషన్ వచ్చింది. ఓకే నోటిఫికేషన్ వచ్చి మేము అక్కడ బండి జీపీఎస్ ద్వారా ఎక్కడుంది బండి అని చూస్తే మనాలిలో నా ఏరియాలో ఉంది. కస్టమర్కి ఫోన్ చేసి సార్ ఏంటి సార్ బండి అక్కడ ఉంది అని అంటే ఇలా వచ్చానండి రోడ్ ట్రిప్కి లాంగ్ ట్రిప్కి అని అన్నాడు. బ్యాటరీ ద్వారా మనం ఏమొచ్చి సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ ఇచ్చాం. ఇందాక టీమ్స్ చెప్పాను కదా, అందులో థర్మల్ కంపోనెంట్ ఎనేబుల్ చేసాం, బ్యాటరీ హాట్ అయింది, స్టార్ట్ అయిపోయింది. సో నాకు చిన్న డౌట్, ఇప్పుడు మీరు చెప్పారు కదా లైక్ వీ ట్రాక్డ్ హిస్ ఐ మీన్ అది కస్టమర్ కావాలి అని అనుకుంటే మనకి యాక్సెస్ ఇవ్వచ్చు, లేదు అని అంటే ఇంకాగ్నిటోలో పెట్టి యాప్స్కోవచ్చు. ఓకే ఓకే సో హీ వాంటెడ్లీ మీకు కనిపించాలి. ఓకే 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 అంటే మనకి ఏంటి అని అంటే ఇప్పుడు బైక్లోని చాలా మెట్రిక్స్ ఉంటాయి. 9 axis IMU అని ఒకటి ఉంటుంది. ఓకే వీటి కోసం మనం చాలా లైట్ తీసుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్స్ అనమాట. ఓకే అందులో మ్యాగ్నెటోమీటర్ అని ఒకటి ఉంటుంది, ఓకే గైరోస్కోప్ అండ్ యాక్సిలరోమీటర్ అన్నట్లో ఉంటాయి. జనరల్ అన్ని బైక్స్ కి 6 axis IMU వస్తుంది. దీని ద్వారా ఏంటి అని అంటే ఒకవేళ బండి మీద ఎవరైనా పడిపోయినా సరే ఇన్స్టెంట్గా క్రాష్ అలర్ట్స్ అని చెప్పి మనకి తెలిసిన వాళ్ళకి మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏదైతే పెట్టుకుంటాం వాళ్ళకి డైరెక్ట్ అండ్ ఆల్సో మనకి ఫాల్ అలర్ట్స్ కానీ అండ్ కొలిజన్ అలర్ట్స్ కానీ ఎవరైనా మన బండిని దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నా అవన్నీ మనకి అలర్ట్స్ వచ్చేస్తాయి. థెఫ్ట్ అలర్ట్స్ కూడా మనకు వచ్చేస్తాయి అనమాట. అండ్ రిమోట్ లాక్డౌన్ కూడా చేసేయచ్చు మోటార్ ద్వారా. ఓకే సో నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కావాలి, లైక్ హీ ట్రావెల్డ్ అప్రాక్సిమేట్లీ 7,000+ kilometers. సో ఎంత ఛార్జ్ అయ్యి ఉంటుంది లైక్ కాస్టా? యా ఓకే నేను చెప్పను, మీరే సర్ప్రైజ్ ఫీల్ అవ్వండి యూట్యూబ్లో చెక్అవుట్ చేసి. ఓకే బట్ ఇట్ ఈస్ less than 500 rupees. ఇట్ ఈస్ వెరీ క్యూరియస్. less than 500 అంతే నిజం, less than 500 rupees for 7,000 kilometers ఛార్జింగ్. మై గాడ్. బాలమణికందన్ అని చెప్పి ద స్కై క్యాప్టెన్ టైటిల్. ఓకే సో ఓకే ఓకే బాల ఓకే వెరీ గుడ్. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇంకొక అతను హరీష్ అని చెప్పి మనకి బెంగళూరు నుంచి నేపాల్ ట్రావెల్ చేశారు. ఓకే అండ్ మన వైజాగ్ నుంచి ఒక అతను ఇప్పుడు త్రూఅవుట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఇండియా ఒక ట్రిప్ వేద్దాం అనుకుంటున్నారు మన అల్ట్రా వైలెట్ మీద. వావ్ ఓకే అది 25,000 దగ్గర కిలోమీటర్స్ వస్తుంది. ఓకే సో ఒక ఎలక్ట్రిక్ బైక్ మీద మీకు ఛార్జింగ్ నెట్వర్క్ అంతా బాగా డెవలప్ అయింది. అవును. అండ్ ఆల్సో మీకు యూవీ లింక్ అని ఒకటి వస్తుంది అనమాట అల్ట్రా వైలెట్ లోని. ఓకే అదేంటంటే మన కంట్రీలో ఉన్న 4,400+ ఛార్జింగ్ స్టేషన్స్ కి మన బైక్ ని ఛార్జ్ చేసుకునే యాక్సెస్ ఇస్తుంది. ఈ యూవీ లింక్ మన అల్ట్రా వైలెట్స్ మాత్రమే కాదు, ఓకే ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ని డెవలప్ చేయాలి అన్న దృష్టిలో పెట్టుకొని చేసింది అది. సో ఏ ఎలక్ట్రికల్ వెహికల్కైనా పనిచేస్తుంది అది. సో ఇంకో డౌట్ ఉంది, లైక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రిఫరెన్స్ అంటే వేరే అదర్ ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రా వైలెట్ వచ్చాయి అనుకోండి, లైక్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారా లేదంటే ఏంటది? ఇప్పుడు అల్ట్రా వైలెట్ అలా ఏమి ఉండదు, అది బేస్డ్ మనకి ఏంటి అని అంటే యూవీ ఛార్జింగ్ స్టేషన్స్ లో ప్యూర్లీ ఫర్ అల్ట్రా వైలెట్ వెహికల్స్. అవుట్ సైడ్ వెహికల్స్ వచ్చి ఛార్జ్ చేసుకోవడానికి అవ్వదు. నేనేమంటున్నానంటే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే మనకి పెట్రోల్ బంక్స్ పబ్లిక్ ఎవరు వచ్చినా చేస్తారు కదా, అక్కడ ఏంటి ఆ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ లోని యూవీ లింక్ అని చిన్న అడాప్టర్ వస్తుంది. ఓకే CC Type 2 నుంచి CC Type 6కి యాక్సెస్ ఇచ్చే గన్ అది. అదో 3,000 rupees పడుతుంది. ఓకే యూవీ ఎయిర్ స్పేస్ అని ఉంటుంది, మీరు వెబ్సైట్ లో చెక్ చేయొచ్చు. అందులో యూవీ లింక్ ఓకే LYNC. ఓకే సో బ్రో మాకైతే ఇన్ని ఫీచర్స్ చెప్పారు. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ బ్యాటరీ ఛార్జింగ్ టైం, సో మనకి ఎంత సేపట్లో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది? ఓకే మనకి ఛార్జింగ్ ఆప్షన్స్ 3 ఉన్నాయి. ఓకే బైక్ తోటి పాటు మీకు ఫ్రీగా వచ్చేది స్టాండర్డ్ ఛార్జర్ 1.5 kW ఛార్జర్. ఓకే సో అది 6.5 నుంచి 7 hours అవుతుంది. ఓకే వేరే అక్కడ మీరు చూస్తే బూస్ట్ ఛార్జర్ అని ఉంది, వీల్ పక్కన ఉన్నది, అది 3 kW ఛార్జర్. ఓకే 3 kW ఛార్జర్తో అయితే మీకు 3.5 hours పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఓకే వేరే బయట మనం ఛార్జింగ్ నెట్వర్క్ చూసాం కదా, అవి 6 kW ఛార్జింగ్ స్టేషన్స్. అందు మీద అయితే మీకు హార్డ్లీ 2 hours పడుతుంది ఫుల్ ఛార్జ్ అవుతుంది. 2 hours లో ఫుల్ ఛార్జ్ లైక్ 300 kilometers మేము వెళ్ళిపోవచ్చా? రైట్ హ్యాపీగా. ఓహ్ కూల్. అండ్ అది 6 kW కదా. ఓకే ఇప్పుడు మేము 12 kW ఛార్జర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే అండ్ ఈ బ్యాటరీ కోసం మీరు అడిగారు కాబట్టి నేను ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్స్ లో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, సో కాల్డ్ బికాస్ ఆఫ్ ద మార్కెట్ కాంపిటీషన్ అండ్ ద ఇష్యూస్ పీపుల్ ఫేస్. ఎగ్జాక్ట్లీ ఏదైతే ఏదైతే ఉంటుందో బ్యాటరీలు పేలిపోతాయి, కాలిపోతాయి, నేను 2 లక్షలు పెట్టి బండి కొంటే ఏంటి పరిస్థితి, నాకు సర్వీస్ ఉండకపోతే అది అన్నట్టు. సో అప్పుడు ఏంటి అని అంటే మనకి బ్యాటరీలోని ఇండస్ట్రీస్ బెస్ట్ టీమ్స్ అని ఒక టెక్నాలజీ పెట్టాం. ఓకే థర్మల్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, మెకానికల్ అండ్ సాఫ్ట్వేర్, ఈ అన్ని సిస్టమ్స్లోని బ్యాటరీ సేఫ్ అయింది. ఓకే ఈ అన్ని సిస్టమ్స్లోని ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి మనం స్పార్క్ ప్లగ్ చేసి లోపల స్పార్క్ ఇగ్నైట్ చేసి చూసారు బ్యాటరీలో.
సాఫ్ట్వేర్ పరంగా 0.03 సెకండ్స్లోని ఆ స్పార్క్ వెంటనే షట్ ఆఫ్ చేస్తుంది. బ్యాటరీ ఏనా? బ్యాటరీలో ఆ ఇండివిజువల్ సెల్లో ఎక్కడైతే స్పార్క్ ఇగ్నైట్ చేశారో మన ల్యాబ్ టెస్టెడ్లోని స్పార్క్ ఆటోమేటిక్గా షట్ ఆఫ్ చేస్తుంది. సో చాలా సేఫ్. బ్యాటరీ కానీ మోటార్ కానీ ఏం చూసుకున్నా సరే కాంపోనెంట్స్ అన్ని వెరీ డ్యూరబుల్. సో ఇన్ కేస్ వీ హ్యాడ్ అ బ్రేక్ డౌన్ అనుకోండి, లైక్ వీ ఎవర్ హ్యాడ్ అ బ్రేక్ డౌన్, మీరు రోడ్ అసిస్టెన్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ మన కంపెనీ సైడ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ సైడ్ కూడా ఉంటుంది మీకు. ఓకే. సో బట్ ద ఛాన్స్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్ ఇస్ వెరీ లెస్. యా, మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఆబ్వియస్గా దీనికి ఫీచర్స్ ఉన్నాయి తప్ప నెగిటివ్స్ ఏం కనిపించట్లేదు నాకు కూడా. సో చూసారు కదా, లైక్ దీనిలో మరి కలర్ ఆప్షన్స్కి వచ్చేసరికి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది బ్రో. ఇది స్టెల్లా వైట్. ఓకే. అందులో మనకు చూసుకుంటే ఎయిర్ స్ట్రైక్, లేజర్ అండ్ షాడో అని చెప్పి 3 కేటలాగ్లు ఉన్నాయి. ఓకే. ఎయిర్ స్ట్రైక్లో 3 వస్తాయి, లేజర్లో 3 అండ్ దెన్ యూ హ్యావ్ షాడో 3. వావ్, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సూపర్ స్ట్రీట్లో మాత్రం 4 కలర్స్ ఉంటాయి. సూపర్ స్ట్రీట్లో అయితే రెడ్, yellow, వైట్, బ్లాక్ ఈ 4 ఉంటాయి. ఓకే. మ్యాక్ 2స్లో మాత్రం ఆల్ 9 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో మ్యాక్ 2 అనేసరికి మనకి కింద అగ్రెసివ్ పొజిషన్ వస్తుంది కదా. ఓకే, పర్ఫెక్ట్.